మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. అరే లైఫ్ వెళ్ళి ఆలోచించాను రా, ఇప్పుడు ఆలోచించుకోవాలి. మళ్ళీ ఫ్యూచర్ ఏం చేయలేము, అలా చేసుకోవాలి. ఏదో ఒక బిజినెస్ పెడదాం. మరి బండి కొత్తగా సంతోషంగా ఉండాలి కానీ మరి ఇంత బాధ ఎందుకన్నా? కొత్త బండి దావత్ ఎప్పుడు ఇస్తున్నావు అన్న? ఇస్తా తమ్ముడు, టైం ఉన్నది, తర్వాత ఇస్తాం. మరి చూస్తేనే బాధలు ఉన్నా, మరి ఎప్పుడు ఇస్తానా దావచ్చు? ఇస్తా, కొంచెం బాధలున్నా చెప్పండి, మా పని ఇస్తాను. ఓకేనా? కాదా? తర్వాత ఇస్తారా? తర్వాత కలుస్తాం. రైట్. మనమ్మ చెప్పు, డాడీ ఎప్పుడే వచ్చిందిగా. పదకొండ ట్రైన్ ఉండి బస్కి వస్తా అన్నాడు. ట్రైన్ నీ దగ్గరికి వస్తాను. ఏమైనా బాధ లేకపోయినా మరి ఏమైంది? ఇంత సంతోషంగా ఉన్నా ఏమైందా? బట్టలకు మణి వలిచ్చినాం. మా అమ్మ బాధలు ఉంది దూరంగా. ఎందుకు బాధ ఉన్నా అర్థం కాదు. ఎందుకోసమో నేను కూడా కలు బాధలు ఎందుకున్నావా? బాధలు అలా టెన్షన్ ఉంటానబ్బా. అది ఎందుకు బాధలు ఉందో అర్థం కావట్లే. తర్వాత మణి పోతాడు, ఎట్లా పోతాడో ఏందో టెన్షన్ ఉన్నది. మన ఆడ సంతోషంగా బండి కొనిచ్చింది, కానీ మా అమ్మ చాలా బాధలు ఉండేది. అర్థం కాలేదు ఏంటి, మన ఆడ సంతోషంగా ఉన్నాడు, మా అమ్మ బాధలు ఉంది. నాకు అందుకే మూడొస్తున్నాయి, సంతోషం లేదు, చాలా మూడొస్తున్నాయి. తర్వాత నేను వెళ్ళాను కదా ఇంటికి వెళ్ళేసరికి మా అమ్మ హెల్మెట్ కొనిచ్చింది. హెల్మెట్ కొనేదన్నా కళ్ళకెళ్ళి నేను ఘోరంగా అన్నది. అసలు ఏంది మా అమ్మ ఎందుకు అప్పుడు బాధలు ఉంది అని నేను అనుకున్నా. తర్వాత అనిపించింది, మా అమ్మ అనేది ఒకటే మాట, అరే నాన్న సంతోషంగా బండి కొనిచ్చాడు కదా, కానీ నా సంతోషంగా నీకు హెల్మెట్ ఇచ్చాను రా అన్న. ఎందుకమ్మా హెల్మెట్ ఇచ్చావు, నాకు హెల్మెట్ అంటే నచ్చే కదా అని తెలిసి కదా. కానీ మా అమ్మ అనేది ఒకటే, అరే ఎప్పుడైనా బాధ్యతగా ఉండాలిరా, బండి పోతావు వెంబడి అవుతుంది, బండి కొనిస్తే సంతోషపడాలా, బాధ ఏమైనా అయిందని బాధపడాలా అని చెప్పి నాకు బాధ అనిపించింది. అందుకే నాకు హెల్మెట్ కొనిచ్చాను. ఇంకా హెల్మెట్ కోసం బాధపడ్డావా అన్న?
ఇంకా హెల్మెట్ లేకుంటే బండి మీద పోతే ఎట్లుంటుంది తెలుసా? కొత్త బండి ఇస్తున్నాం, కొత్త బండి మీద పోతుంటే అమ్మాయిలు చూస్తుంటారు, ఎందుకే అయితే మొత్తం మంచిగా ఉంటుంది తెలుసా? అట్లా ఉంటుంది తెలుసా? ఒకసారి ఆలోచించాలి. ఒకసారి ఎంటికలు లేస్తూ ఉంటే బండి మీద పోతే చిన్నమని అమ్మాయిలు అందరు ఇస్తారు, మనల్ని హల్చల్ ఉంటుంది. అప్పుడు అర్థమైందా? అరే ఇన్ని రోజులు ఉంటుంది అదే అనుకున్నా నేను కూడా. కానీ మా అమ్మ నాకు విక్కి వచ్చింది చూసావా? ఆ తర్వాత నాకు అనిపించింది బాధ అంటే ఏంటి అనేది. ఇక్కడ నుంచి అది హెల్మెట్ లేదు, బండి నడపరా బాయ్, బట్ నేను నడపా ఇంతే. ఇక మీరు ఏంటో మీ కథేందో. అరే మారురా బాయ్, మారురా చూద్దాంరా బాయ్. లేరా ఫ్రెండ్స్ చూసారుగా వీడియో. సో హెల్మెట్ లేని ప్రయాణం అత్యంత ప్రమాదకరం. సో కంపల్సరీ హెల్మెట్ వాడండి. మీ సేఫ్ సైడ్ డ్రైవింగ్ కోసం హెల్మెట్ని తప్పనిసరిగా వాడండి. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.